టీవీఎస్ జూపిటర్ 125 ఇది 125 సీసీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ అని చెప్పొచ్చు. ఎందుకు బెస్ట్ స్కూటీ అంటున్నానంటే వేరే అదర్ కాంపిటీటర్ స్కూటీస్ లో లేని ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ జూపిటర్ 125 అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఏ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, ఎన్ని వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది, సో 2025 లో తీసుకొచ్చిన మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ స్కూటీ గురించి క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ దీని యొక్క అవైలబిలిటీ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం 4 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటే డ్రమ్ వేరియంట్, బేస్ వేరియంట్ అని చెప్పొచ్చు, అలాగే డిస్క్ వేరియంట్ ఉంటుంది, స్మార్ట్ ఎక్స్ వేరియంట్ ఉంటుంది, అలాగే డ్యూయల్ టోన్ వేరియంట్ అని చెప్పేసి కొత్త కలర్స్ అనేవి లాంచ్ చేశారు. సో దీంట్లో కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చేశారని చెప్పొచ్చు. సో మొత్తం ఇది మనకి 8 కలర్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. సో కలర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో టీవీఎస్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి దీన్ని అయితే డిజైన్ చేశారు అనమాట. సో ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా మెటల్ తో డిజైన్ చేశారు. అలాగే సైడ్ ప్యానల్స్ కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్ లో ఇక్కడ మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకి ఇక్కడ చిన్న విండ్షీల్డ్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇక్కడ మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ లైన్ సెటప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎల్ఈడి హెడ్ లైన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి బెటర్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ హెడ్ లైట్ చుట్టూ ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇప్పటి మీద జరిగింది. సో దీని వల్ల లుక్స్ పరంగా ఇంకా మనకి ప్రీమియం గా కనిపించడం మీద జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎల్ఈడి డిఆర్ఎల్స్ యొక్క లుక్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ కూడా కనిపించడం జరుగుతుంది. సో మన ఫ్యామిలీతో మనం రెగ్యులర్ కమ్యూట్ చేయడానికి ఈ సస్పెన్షన్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో బెటర్ బ్రేకింగ్ ఉండేది మనకి ఫ్రంట్ సెక్షన్ లో 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనమాట. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మంచి బ్రేకింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అంటే యాక్యురేట్ గా మనకి బ్రేకింగ్ అనేది వర్క్ అవటం జరుగుతుందని చెప్పొచ్చు. సో సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి దీని యొక్క ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 12-inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో కంప్లీట్ గా సిఎట్ టైర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వీల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు. ఇవి కంప్లీట్ గా మనకి డైమండ్ కట్ అలా వీల్స్ తో మనకి దీని యొక్క వీల్స్ అనేవి డిజైన్ చేశారనమాట. సో వీల్స్ కూడా మనకి చాలా ప్రీమియం గా కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 163mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. వీళ్ళు 163mm అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కంఫర్టబుల్ గా మీరు హ్యాపీగా రైడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ఒకవేళ మీరు సైడ్ స్టాండ్ వేసినట్టయితే కనుక మనకి బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. సో చూసారు కదా, మనం సైడ్ స్టాండ్ వేస్తే కనుక బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ మనం సైడ్ స్టాండ్ తీస్తేనే మనకి ఆ బీప్ సౌండ్ అనేది పోవడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో టెక్నికల్ గా 124.8cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 8.04 PS పవర్ ని 6500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ సరికి 10.5 Nm టార్క్ ని 4500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఐగో అసిస్ట్ అనే ఒక ఫీచర్ ఉండడం వల్ల దీంట్లో మనకి ఒక 1 Nm టార్క్ అనేది ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు. అంటే మనకి 11.3 Nm టార్క్ ని 4500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. సో టార్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కడైనా హిల్ ప్లేసెస్ లో రైడ్ చేసినప్పుడు కానీ అంటే ఏదైనా ఒక వెహికల్ ని ఓవర్టేక్ చేసినప్పుడు కానీ మనకి ఆ టార్క్ అనేది మనకి చాలా బాగా అయితే యూజ్ఫుల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఐగో అసిస్ట్ ఫీచర్ ఉండడం వల్ల మనకి ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే 2025 లో ఈ ఇంజిన్ ని OBD2B నార్మ్స్ కి అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ని 2B వెర్షన్ లో మనకి రిలీజ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఒక చిన్న స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది ఎగ్జాస్ట్ వైప్ దగ్గర OBD2B అని చెప్పేసి. అలాగే ఒక కొత్త సెన్సార్ కూడా మనకి యాడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకున్నట్టు మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 3 స్టెప్ అడ్జస్టబుల్ మోనో ట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే ఒక 3 స్టెప్స్ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 90/90 12-inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సీ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ టైర్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇవి మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 790mm అయితే ఉంటుంది అనమాట సీట్ యొక్క లెంత్ అనేది. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది, అల్ట్రా స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. సో రైడర్ కానీ పిలియన్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి మంచి కంఫర్టబుల్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో మీ ఫ్యామిలీతో మీరు చాలా కంఫర్టబుల్ గా చాలా రిలాక్స్ గా మీరు ఈ సీట్ మీద అయితే మీరైతే కూర్చోవచ్చు అనమాట. అలాగే పిలియన్ కి మనకి యూస్ఫుల్ గా ఉండేలా మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా మనకి పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 33 లీటర్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట బూట్ స్పేస్ అనేది. మీరు ఏమైనా వస్తువులు క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ అని చెప్పొచ్చు. సో 2 హెల్మెట్స్ అయితే పడతాయి ఈజీగా అయితే. అండ్ అదర్ కాంపోనెంట్స్ ఏమన్నా కూడా మీరు ఈజీగా దీంట్లో పెట్టుకుని మీరు క్యారీ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 765mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా షార్ట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే లేడీస్ కి ఎక్కువగా రైడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది చాలా తక్కువ అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. 765 అంటే సో ఈజీగా మీరు 5.1, 5.2 ఉన్న కూడా మీరు ఈజీగా రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే దీని యొక్క కెర్బేట్ కూడా మనకి కేవలం 108 kgs weight తో మనకి డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది స్కూటీ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ కూడా మనకి చాలా స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. సో ఫ్లోర్ బోర్డ్ కూడా మనకి మంచి గ్రిప్పీ ఫ్లోర్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకుని మీరు క్యారీ చేయాలనుకున్నా కూడా మీరు ఈజీగా ఫ్రంట్ అయితే పెట్టుకుని మీరు ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక 2 క్యారీ హుక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అయితే ఒకటి ఉంటుంది, అలాగే సీట్ కింద మనకి ఒక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 అయితే ఉంటాయి అనమాట. సో ఏమైనా చిన్న చిన్న వస్తువులు క్యారీ చేయాలని కూడా మీరు దీని ద్వారా కూడా మీరు అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఒక గ్లో బాక్స్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ చూసుకుంటే మనకి ఒక 2 లీటర్ గ్లో బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మీరు ఏమైనా పెట్టుకుని ట్రావెల్ చేయాలంటే కూడా మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5.1 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి 1.3 లీటర్ గా ఉండడం జరుగుతుంది. సో ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి సో ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. మనం ఫ్యూల్ అనేది ఫిల్ చేయించుకోవాలంటే దిగి మనం బ్యాక్ సైడ్ కి వెళ్ళి ఫ్యూల్ అనేది ఫిల్ చేయించుకోవడం అవసరం లేకుండా మనకి ఫ్రంట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సో ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. అలాగే ఇది E20 క్యాబిలిటీస్ రావడం వల్ల మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మీరు ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు 15 నుంచి 55 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ స్కూటీ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్కూటీ యూజ్ చేస్తుంటే మీ స్కూటీ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి టీవీఎస్ లోగోతో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type A ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు ఫాస్ట్ స్విచ్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి మిస్ చేయకుండా మనకి పార్కింగ్ బ్రేక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ సంబంధించిన బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే హజార్డ్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. హజార్డ్ లైట్స్ అంటే మీద తీస్తున్నాయి కదా 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. ఇది కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే కిక్ రోడ్ సపోర్ట్ కూడా తీసుకురావడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-inch TFT కలర్ కన్సోల్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనం టీవీఎస్ రైడర్ 125 ఐగో వేరియంట్ లో చూసాము. సేమ్ కన్సోల్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి డిజిటల్ క్లాక్ అయితే కనిపిస్తుంది. అలాగే హెల్మెట్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ట్రిప్ మీటర్ కనిపిస్తున్నాయి. ఓడోమీటర్ కనిపిస్తున్నాయి. డిజిటల్ ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో కనిపించడం జరుగుతుంది. అలాగే దీంట్లో డిస్టెన్స్ ఎంటీ ఇండికేటర్ ఉంటుంది. అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లో ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ఆన్ పవర్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే దీంట్లో ఇంకా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో గూగుల్ ప్లే స్టోర్ లో మనకి స్మార్ట్ టెక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక సో ఈ ఫీచర్స్ అన్ని కూడా మీరు ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 92,565 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,19,000 రూపాయలతో కాకినాడ టీవీఎస్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కాకినాడ టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ స్కూటీకి ఆఫర్స్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ ఎగ్జాక్ట్ గా తెలుసుకుని మీరు ఈ స్కూటీ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన టీవీఎస్ జూపిటర్ 125 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో
సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ స్కూటీని రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా మనకి లైవ్లో ఎలా వర్క్ అవుతున్నాయో కూడా మీకు ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.